చెప్పండి, మీ పేరేం పేరు? నా పేరు లక్ష్మీనారాయణ. మీ ఊరు? రెడ్డిపల్లి రైల్వే స్టేషన్. రెడ్డిపల్లి. ఇటు తిరగండి కొంచెం. ఊరి పేరు రెడ్డిపల్లి. రెడ్డిపల్లి. లక్ష్మీనారాయణ గారు, మీకు ఆయాసం ఉంటున్నది కదా? అవును. కళ్ళు అసలు స్పష్టంగా కనపడకుండా ఉన్నాయి. కనపడకుండా. ఇప్పుడు ఎవరి మొహం చూసిన తర్వాత మీ కళ్ళు బాగా కనపడుతుంది? మీ ముఖమే చేయిస్తారు బాగా కనపడుతుంది. అక్కడ చూడండి, బ్రదర్ని వాళ్ళని చూడండి, అబ్బాయిని చూడండి. చూడండి, ఇంకా మన అక్షరాలు మన స్కూల్ చూడండి, స్కూల్ చూడండి. ఆ స్కూల్ ఇవన్నీ బాగా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది వరకు కనపట్లే. ఇప్పుడు నా ఫేస్ నా చేసిన తర్వాత మీకు బాగా కనపడుతున్నాయి. నొప్పులు కొంచెం తగ్గినాయి. ఆయాసం అనేది కొంచెం తగ్గింది. అయితే నీ కళ్ళు మాత్రం బాగా తేటగా కనపడుతున్నాయి. హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు అప్పుడు మీకు ఎలా ఉన్నది? కొంచెం తగ్గలేదు. అప్పుడు తగ్గలేదా? ఇప్పుడు ఎవరి చేయి మొహం చూసింటే లక్ష్మీనారాయణ గారు తర్వాత వాటర్ కదా, బాటిల్ తీసుకోండి. ఆ వాటరు ఇట్లా తిరిగి కూర్చోండి, కొంచెం బాగా తేటగా వస్తుంది. కూర్చోండి, తిరగండి. ఆ వాటరు బాటిల్ చూపించండి లక్ష్మీనారాయణ. ఈ వాటరు స్టీల్ బాటిల్ ఎవరు తెచ్చింది? మా అబ్బాయి. స్టీల్ బాటిల్ కదండి? పెద్ద స్టీల్ బాటిల్ నువ్వు చేస్తా. ఈ బాటిల్ స్టీల్ బాటిల్ కదా తెచ్చినది? స్టీల్ బాటిల్. ఈ వాటర్ తాగినారు మీరు లక్ష్మీనారాయణ గారు. ఎన్ని రకాల టేస్ట్లు ఉన్నాయండి? 5 ఏమేమి రుచులు వచ్చినాయి? మ్యాంగో, కొబ్బరి నీళ్ళు, ఆపిల్ జ్యూస్, తర్వాత వచ్చేసి ద్రాక్షలాగా వచ్చిందా? మరి ఇవన్నీ తెప్పించింది యేసు ప్రభువే. ఆయన్ని నీకు బాగా చేసినట్టు కళ్ళు కూడా బాగా కనబడి చేస్తున్నాడు. అప్పుడు ఆ మనుషులు బాగా కనపడుకున్నారు కదా, చూడు. కనపడతాను. ఇంతకుముందు కనపడుకున్నారా సరిగా? లైట్. ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. మన దేవుడు యేసు ప్రభు బాగా చేసింది. యేసు ప్రభు నమస్కారాలు చెప్పండి. యేసు ప్రభులకు నమస్కారం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్. ఊరి పేరు చెప్పండి. ఇది రెడ్డిపల్లి రైల్వే స్టేషన్. మండలం ఎక్కడ వస్తుంది? కొల్లంపేట మండలం. జిల్లా వచ్చేసి అన్నమయ్య జిల్లా. అంటే రాయచోటి వస్తుంది. మంచిది. భగవంతుడు మిమ్మల్ని దీవించును గాక.